తిరగాలి, మోర్ దాన్ 10 కంట్రీస్ వెళ్ళాలి, లేకపోతే మోర్ దాన్ కనీసం 2 కంట్రీస్ కైనా ఎక్కువ వెళ్ళాలి అని చెప్పేసి. సో అలాంటి టూరిజం, నేను ముందు మాట్లాడినట్టుగా హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఓన్లీ హోటల్స్ కే లిమిటెడ్ కాదండి. టూరిజం ఇండస్ట్రీ కూడా సంబంధించిన వ్యక్తి, ప్రముఖ వ్యక్తి మిస్టర్ వాల్మీకి గారు ఉన్నారు. వాల్మీకి హరికృష్ణ గారు. ఈస్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ సొల్యూషన్స్. ఆయన మోర్ దాన్ 50 కంట్రీస్ తిరిగి ఉన్నారు. ఎన్నో భాషలు వచ్చు ఆయనకి, ఎన్నో సిటీస్ చూశారు, ఎన్నో క్యూజైన్స్ ఆయనకి తెలుసు. అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా గురించి టైం తీసుకుని వచ్చినందుకు. ప్లీజ్ మీ మాటల్లో హాస్పిటాలిటీ గురించి, టూరిజం ఇండస్ట్రీ గురించి స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. గ్రేట్. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో ఈరోజు ఈ కార్యక్రమం తెలుగులో మాట్లాడాలని రిక్వెస్ట్ వచ్చింది. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎందుకంటే ఈ కార్పొరేట్ కల్చర్లో వచ్చిన తర్వాత అసలైన తెలుగు మర్చిపోవడం జరిగింది. ఐ ట్రై మై బెస్ట్ టు టచ్ బేస్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్, welcome everyone, those who are aspiring their career in this enterprising industry, the only enterprising industry in the world. I repeat again, only glamorous industry in the world, only a dream factory in the world is nothing but travel, tourism and hospitality industry. So today I'm one of the persons. I cannot say that 100% what Ravi Kiran has spoke about me. I'm still learning because I believe in constant learning will keep you up with the competition in the market. So ఈ ఇండస్ట్రీ డెఫినెట్గా నేను when I was a student, I was like any other graduate. ఒక 100 మంది గొర్రెలు కాలేజీకి వెళ్తున్నా, ఆ గొర్రెలు నేను కూడా ఒక గొర్రెగా ఉండేవాడిని. 100 courts were going, I was one of the courts. But end of the day, there was clarity missing. What do you want to become? This was one question. Even today, many people do not have clarity in their minds. What exactly you want to become? People say stress-free. People say without pain can I gain? All these kind of things will come. So end of the day, there is an industry called tourism industry. When I was a student. సో నేను అందరి మాదిరి కాలేజ్కి వెళ్ళాను. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీకామ్ అనమాట. సో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ చేశాను. అప్పుడు అకౌంట్ అంటే బీకామ్ చదివితే అకౌంటెంట్ కావాలని ఒక రూల్ ఉంది. అంటే సంహౌ వాడెవడో ఖర్చు పెట్టింది, నేను ఎందుకు టాలీ చేయాలని ఐ హ్యాడ్ మై ఇన్హిబిషన్ ఇన్సైడ్. ఐ థింక్ దిస్ ఇస్ నాట్ మై ప్రొఫెషన్, వాట్ ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్. సో అప్పట్లో నాకు కలం స్నేహితులని ఉండేవాళ్ళండి చిన్నప్పుడు. అప్పుడు మనకి ఇంటర్నెట్ లేదు, కంప్యూటర్స్ లేవు, చాటింగ్ లేదు, చీటింగ్ లేదు, ఏం లేదనమాట. అది ఒక ఉత్తరం రాస్తే అది ఒక 15 రోజులు పడుతుంది ఇంకొక దేశానికి పోవడానికి. అక్కడ అమ్మాయో అబ్బాయో నీ స్నేహితులు ఒక చదివి దానికి రిప్లై ఇవ్వడం అనమాట. ఇలా నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి డిగ్రీ వచ్చే లోపల 32 దేశాల్లో నాకు కలం స్నేహితులు ఉండేవాళ్ళు. ఇట్ ఆల్ పెన్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 32 కంట్రీస్. మా నాన్న 7 మంది అబ్బాయిలలో, అంటే మేమంతా 7 మంది సిబ్లింగ్స్. నాకు మాత్రం పాకెట్ మనీ ఎక్కువ ఇచ్చేవాడు, ఎందుకంటే పోస్టేజ్ స్టాంప్ చాలా ఖర్చు ఎక్కువ ఉంటుందని. సో నేను ఈ కలం స్నేహితుల్లో నేర్చుకుంది ఏమంటే, ప్రతి దేశం మీద ఒక మక్కువ ఏర్పడింది. అంటే నేను ఒకరోజు ఈ కంట్రీ విజిట్ చేయాలి. సో చిన్నప్పుడు ఏదైనా ఫ్లైట్కి వచ్చిందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసేవాడిని. ఆ ఫ్లైట్ పోయే అందరూ అట్లే చూస్తున్నాడు, ఎప్పుడు మనం అందులో ఎక్కాలి అని. అంటే ఆ జీల్ అనేది చిన్నప్పటి నుంచి పడిపోయింది. బట్ దెర్ ఇస్ ఇండస్ట్రీ ఉందని మనకు తెలియదు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చిన్నప్పటి నుంచి మనలో పడిపోయింది. అంటే ఒక ప్రాంతానికి పోవాలి, కొత్త వ్యక్తులు పరిచయం చేసుకోవాలి, ఫ్లైట్లో తిరగాలి అనేది చిన్నప్పటి నుంచి. బట్ ఏం చేస్తే అలా అవుతామనేది తెలియదు. అప్పుడు నా కలం స్నేహితురాలు ఒక అమ్మాయి గ్రీస్లో ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయిందండి, బ్రిటిష్ ఎయిర్వేస్. సో ఆ అమ్మాయి ఆ జాబ్ ఎంజాయ్ చేసుకుంటూ ప్రతి ఉత్తరంలో ఒక్కొక్క కంట్రీలో ఎక్కడైనా ల్యాండ్ అయితే ఒక పోస్ట్ కార్డ్ ఆ కంట్రీ నుంచి నాకు పంపించేది. ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక 6 నెలల్లో దాదాపు 15 దేశాల నుంచి నాకు పోస్ట్ కార్డ్స్ పంపించింది. ఈ రోజు లండన్లో ఉంది, రేపు ప్యారిస్లో ఉంటుంది, ఎల్లుండి రోమ్లోనే ఉంటుంది. ఇది చాలా బాగుంది, మనం కాగలమా ఎయిర్ హోస్టెస్ అంటే. అప్పట్లో అబ్బాయిలకి అవకాశం చాలా తక్కువ, అమ్మాయిలకి ఎయిర్ హోస్టెస్గా ఉండేది. అబ్బాయిలంతా స్టీవర్డ్స్ అనేవాళ్ళు. స్టీవర్డ్స్ అంటే కొంచెం హార్డ్ జాబ్ చేసేవాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్లో. సో నేను ఏదో విధంగా కావాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు ఐఆటా అప్లికేషన్ ఫామ్ పంపించింది. అప్పట్లో మనకి ఈ IIHM లాంటి ఇన్స్టిట్యూట్స్ లేవు. I was so unfortunate. That time there was no any guiding source for me. But today I am telling you, wonderful institute called IIHM.
faculties, very youngsters with burning zeal in them, and they're shaping the lives of so many children, you know. ఇప్పుడు నాకు వేరే ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఉన్నా కూడా బట్ మీతో ముచ్చటించాలి, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అంటే ఐ రియలీ వుడ్ లైక్ టు డూ సంథింగ్ బ్యాక్ టు దెమ్, బికాస్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు చాలా సఫర్ అయినాను. ఒక క్లారిటీ లేకుండా, ఒక ఫోకస్ లేకుండా, ఒక గైడెన్స్ లేకుండా. అలా మీరు కూడా యూనో ఇబ్బంది పడకూడదని ఎప్పుడైనా స్టూడెంట్ యాక్టివిటీ ఉందంటే ఫస్ట్ నేను ముందుకు వచ్చేస్తాను. సో ఈ అమ్మాయి నాకు అయాటా అప్లికేషన్ ఫామ్ పంపిస్తే దాన్ని ఫిలప్ చేసి నేను మళ్ళీ అయాటా చేయడము. అయాటా చేసిన తర్వాత నేను చెప్తున్నాను, ఇప్పుడు రవి కిరణ్ అన్నట్లు 52 దేశాలు ఇప్పటి వరకు మనం తిరిగి మేము ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఈ 52 దేశాలు కూడా నా జేబులో నుంచి ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. సో ఇదే ఈ టూరిజంలో ఉన్న చాలా అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా అందరికీ ఉంటాయి, బట్ ఎంతమంది యూటిలైజ్ చేసుకుంటారో ఇట్ మ్యాటర్స్ అనమాట ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే ఎవ్రీబడి కెన్ డూ ద కోర్సెస్, ఎవ్రీబడి విల్ పాస్ త్రూ, ఎవ్రీబడి విల్ గెట్ డిప్లొమాస్, బట్ ఓన్లీ ఫ్యూ పీపుల్ విల్ అచీవ్ ఇట్. వై? ఆ క్లారిటీ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐహెచ్ఎం వాళ్ళు డెఫినెట్గా మీకు ఇస్తారు. దే విల్ ఇగ్నిట్ ది ఫైర్ ఇన్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐహెచ్ఎం బికాస్ ఐఎమ్ విజిటింగ్ దెమ్ అండ్ ఐ ఫీల్ నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్స్టిట్యూట్ నాకు ఉంటే బాగుండు అనేది. బట్ ఇప్పుడైనా తప్పలేదు, ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వచ్చింది కాబట్టి నేను ఒక ఫ్యాకల్టీగా వచ్చి కూడా ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ ఇఫ్ ఇమాన్యుయల్ రికమెండ్స్ మై ప్రొఫైల్ టు సుపర్నోవా షో. బట్ డెఫినెట్లీ బికాస్ టీచింగ్ ఈజ్ ఎ ప్యాషన్. ఇప్పుడు ట్రావెల్ అండ్ టూరిజం టీచింగ్ కూడా ప్యాషన్ అయిపోయింది నాకు. సరే, ఇప్పుడు మీరు ఇంతవరకు మన రవి కిరణ్ చెప్పినట్లు, తర్వాత బస్వానీనా వాట్ ఈస్ దట్ బస్వానీ చెప్పినట్లు ఇన్ని కెరియర్స్ చూశారు కదా. టూరిజం అనేది ఒక కెరియర్ ఎలా ఉంటుందంటే, యాక్చువల్గా మీరు ఇంట్రోవర్ట్ అయ్యొచ్చు. మోస్ట్ ఆఫ్ మనం వచ్చిన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మాట్లాడడానికి సిగ్గుపడతాము, 10 మంది ముందర మాట్లాడడానికి మనకి మెమరీ లాస్ అయిపోతాము. యూ విల్ గెట్ షివర్డ్, యూ విల్ గెట్ టిమిడ్. బట్ వన్స్ యూ బికమ్ ఎ టూరిజం పర్సనాలిటీ, యూ బికమ్ ఎ స్టోరీ టెల్లర్. ఒకప్పుడు నేను కూడా చాలా సిగ్గుపడేవాడిని మాట్లాడడానికి. నాకు అసలు ఒకాబులరీ ఎదుర్కొనేవాడిని. ఎందుకంటే 16 సంవత్సరాలు ఎడ్యుకేషన్ తెలుగు మీడియంలో చదివిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడి చాలా భయపడేవాడిని. కానీ ఈ ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత ఇట్ విల్ టీచ్ యూ అండి. ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది. You will become an enterprising personality. People will become follow. I'm happy today. You'll become a mini celebrity also. I mean, once you are in the industry, people will start following you because the way you keep posting your location where you are today, people will start following you crazily. I think నాకు 4,800 people ఏమో ఫాలో అవుతున్నారు Facebook లో. అందులో నాకు 40 people కూడా తెలియదు పర్సనలీ, బట్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. So because your action speaks anamata, when you are going and you know how you excel, your passion really matters. ఇప్పుడు నేను ఆ గొర్రెల మంద మాదిరి మనం కాలేజీకి పోకుండా ఒక జీలో ఒక జస్ట్ పెట్టుకొని, ఓకే నేను షెఫ్ కావాలనుకుంటున్నాను, లేదంటే నేను ఒక టూర్ గైడ్ కావాలనుకుంటున్నాను, లేదంటే ఒక పైలట్, ఎనీ యూ డిసైడ్ యువర్ సెల్ఫ్. బట్ టూరిజం ఇండస్ట్రీ విల్ గివ్ యూ వేరియస్ ఆపర్చునిటీస్ అనమాట. అంటే మీకు బేసిక్ ఫౌండేషన్ అయితే పడాలి. ఫౌండేషన్ పడిన తర్వాత క్లారిటీ వస్తుంది. బికాస్ ఇట్స్ అగైన్ ocean of opportunities available. They have already spoken about chef అని, తర్వాత మిగతా యాక్టివిటీస్, క్రూజ్ లైనర్ ఆపర్చునిటీస్ అన్ని మీకు ఆల్రెడీ చెప్పారు. సో వాళ్ళు చెప్పని కొన్ని అవకాశాలు నేను చెప్తున్నానండి. మన ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీలో మీరు ఒక్కసారికి ఉత్తీర్ణులు అయినా అనుకో, అంటే ఈ డిప్లొమా తీసుకున్న తర్వాత, ఈ పర్టికులర్ డిసిప్లిన్ కోర్స్ చేసిన తర్వాత ట్రావెల్ ఏజెన్సీ సైడ్ వస్తే, అఫ్కోర్స్ ఇప్పుడు ఏదో కరోనా అని, కోవిడ్ అని, ఇండస్ట్రీ పడిపోయిందని మీరు డీలా పడిపోయిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ ఒక రెసిలెన్స్ ఇండస్ట్రీ అనమాట. ఎవరు దీన్ని పుష్ చేయాల్సిన పని లేదు. ఇది ఆటోమేటిక్గా అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. సో ఇది బౌన్స్ బ్యాక్ ఏంటంటే, ఇంతకు ముందు జరిగిన లాస్ట్ 5-6 times ఇట్ విల్ కమ్ బ్యాక్ అనమాట. సో మీరు డీలా పడాల్సిన పని లేదు. ఈ ఇండస్ట్రీలో పోవచ్చా లేదా అనేది అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ అబ్బాయిలు ఎట్లంటే ట్రావెల్ చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. మీరు ఒక టూర్ గైడ్గా వెళ్ళారనుకో, total your travel, your accommodation, your food, everything is taken care, and you are going to guide people who are following you. Then you become the master, you become the captain of the group, you are the commander. You are taking so many people along with you and visiting the places, so you will also enjoy visiting the places, tasting the new cuisines, experiencing taking the flight rides, meeting international personalities. I'm telling you, ఇది మన మాటల్లో చెప్పడానికంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా మీకు తృప్తినిస్తుంది. యాక్చువల్ చెప్పాలంటే, ఈ రోజు నేను ఇన్ని దేశాలు తిరిగాను, ఇంకా నా బకెట్ లిస్ట్ లో చాలా ఉన్నాయి.
చూసిన ప్రాంతాలకి మరీ మరీ పోవాలనిపిస్తుంది. మనమే మన మన ఫ్యామిలీని కూడా మనం తీసుకొని పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో ఉండడం వల్ల మీకు సర్టెన్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ బెనిఫిట్స్ తో పాటు యూల్ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ ఇండస్ట్రీలో మీరు ఒక ట్రావెల్ ఏజెంట్ గా రాణించవచ్చు, ఒక టూర్ ఆపరేటర్ గా రాణించవచ్చు, ఒక టూర్ గైడ్ గా రాణించవచ్చు, ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ డీలర్ గా రాణించవచ్చు, ఒక ఇన్సూరెన్స్ అంటే గ్లోబల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ గా రానివ్వచ్చు, లేదు అంటే గ్లోబల్ సిమ్ కార్డ్స్, అంటే మీకు రెవెన్యూ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఇది యాక్చువల్ గా ఇండస్ట్రీ ఎలా ఉందంటే టూరిజం ఇండస్ట్రీ ఇట్ హెస్ గాట్ different verticals joining in one common platform and created an industry called tourism industry. Industry ఎలా ఉందంటే tourism industry it has got different verticals joining in one common platform and created an industry called tourism industry. Tourism has got ocean of opportunities. ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఎంప్లాయర్ అండి టూరిజం ఇండస్ట్రీ. మీరు ఒకరి కింద పని చేయాల్సిన పని లేదు. మీరు ఓన్గా మీకు ఒక నాలెడ్జ్ ఉంటే మీరే స్వతహాగా రన్ చేయవచ్చు. లేదు అంటే నా సజెషన్ ఏమంటే మీరు ఈ కోర్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 3 నుంచి 5 సంవత్సరాల వరకు ఒకరి దగ్గర పని చేయండి. పని చేసి ఒక అవగాహన తెచ్చుకోండి. ఇంకో అడ్వాంటేజ్ ఐఐహెచ్ఎంలో ఏమంటే మీ డిప్లొమా అయిపోయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ కూడా రెడీగా ఉంటుంది. అసలు మీకు ఆపర్చునిటీస్ ఇస్తుంటారు. వాటిని మీరు సద్వినియోగం చేసుకొని అప్రెంటిస్షిప్ బాగా చేసి వాటి మీద అవగాహన తెచ్చుకుంటే మీ జాబ్స్ 100% అష్యూర్డ్. మీ జాబ్ మిమ్మల్ని పీకేయాలా, మీరు ముందుకు పోవాలని మీ చేతుల్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఈ ఇండస్ట్రీకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉందండి. మీరు ఎవ్రీ డే యూ విల్ బి లివింగ్. పీపుల్ సే లివింగ్ అండ్ లీవింగ్ ద డిఫరెన్సెస్. టు కీప్ ఆన్ లివింగ్ బికాస్ ఈ రోజు ఒక జాబ్ రేపు ఒక జాబ్ అని చాలా మంది చూస్తుంటాం. జాబ్స్ మారుతూనే ఉంటాయి. ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద జాబ్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ట్రావెల్ ఇండస్ట్రీలో ఒక్కసారి మీరు ఆ నీటిని రుచి చూసారంటే ఎవ్వరు మిమ్మల్ని విడదీయలేరు. ఈరోజు మా ఇండస్ట్రీలో అంటే మన టూరిజం ఇండస్ట్రీలో ఏదో కష్టాలు ఉన్నాయని మనం ఇండస్ట్రీ వదలదలుచుకోలేదు. ఓకే, ఈ కష్టం ఎంతవరకు ఉంటుంది? 2-3 రోజులు, లేదంటే ఒక 1 month, ఒక 2 months, మాక్సిమం 3 months. నౌ యుల్ సీ ద పీపుల్ స్టార్ట్ ఆల్రెడీ. ఇన్ని రోజులు లాక్డౌన్ పీరియడ్లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి అవకాశం వస్తే బయటకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు. సో డెఫినెట్గా టూరిజం అనేది ఇట్ హెస్ గట్ ద టెనాసిటీ టు కమ్ బ్యాక్ ఆన్ ఇట్స్ ఓన్ అండి. సో టూరిజం ఇండస్ట్రీ హెస్ గాట్ వాస్ట్ ఆపర్చునిటీస్. ఇండియాలో టూరిజం అనే ఒక ఇండస్ట్రీని ఒక ఇండస్ట్రియల్ స్టేటస్గా చూడట్లేదు. బట్ మిగతా దేశాల వాళ్ళు టూరిజం అంటే ఒక వైట్ కాలర్ ప్రొఫైల్ అండి. ఒక టూరిజం కన్సల్టెంట్ అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ లాయర్ ఎలాగో, ఫ్యామిలీ డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఫ్యామిలీ ట్రావెల్ కన్సల్టెంట్ కూడా అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్టేజ్కి వచ్చింది ఈరోజు. ఈ యొక్క కోవిడ్ వల్ల ఈ కోవిడ్ ఈస్ టీచింగ్ లాట్ ఆఫ్ లెసన్స్ టు ది ఇండస్ట్రీ. ఇంతకుముందు అయితే ఎవరి కామన్ మ్యాన్ కెన్ ఫ్లై అని ఎయిర్ టెక్ ఎలా చెప్పిందో, ఈ ఆన్లైన్ ట్రావెల్ పోర్టల్స్ వచ్చిన తర్వాత ఎవరి కామన్ మ్యాన్ కెన్ బికమ్ ఎ టూర్ ఆపరేటర్ అనేది రాంగ్ అనేది ఈ రోజు ప్రూవ్ అవుతుంది. అప్పుడు ఎవరో ఒక లాగిన్ ఐడి తీసుకొని ఒక ఐఐహెచ్ఎం డిప్లొమా లేదు, అసలు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేని వాడు కూడా ఇక్కడ ఫ్లైట్ టికెట్లు అమ్మబడును, టూర్స్ ఆపరేట్ చేయబడును అని ఒక లాగిన్ తీసేసుకొని వాడికి ఆ ఇంటరీ ఐడియా ఉండదు, ఏముండదు, జస్ట్ కొరియర్ జాబ్ చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు. కానీ ఈ కోవిడ్ వల్ల ఇప్పుడు ఓన్లీ ప్రొఫెషనల్స్ విల్ స్టే బ్యాక్ అండి. ఆ ప్రొఫెషనల్స్ కూడా ఎవరైతే డిసిప్లైన్గా ఇలాంటి కోర్సెస్ చేసి ఉంటారో, ఎవరైతే ఒక అప్రెంటిస్షిప్ చేసుకొని ఒక మంచి బ్రాండ్స్ కింద పని చేస్తుంటారో, ఎవరైతే స్వతహాగా ట్రావెల్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్ ఉంది. సో ఎప్పుడైతే నువ్వు మెడికల్ షాప్ రన్ చేయాలంటే బి-ఫార్మసీ సర్టిఫికేట్ ఎంత ఈక్వల్లీ ఇంపార్టెంటో, ఒక ట్రావెల్ టూర్ ఏజెన్సీ ఓపెన్ చేయాలంటే కూడా ఇలాంటి డిప్లొమా సర్టిఫికేట్స్ కానీ ఇలాంటి డిగ్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ వాంటెడ్ టు విష్ ఎవ్రీబడి ఆల్ ది వెరీ బెస్ట్ ఆఫ్ లక్. యూ హావ్ టేకెన్ ఇఫ్ అట్ ఆల్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ టు జాయిన్ ఇన్ ఇండస్ట్రీ, యూ ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ ఉన్నాయి. ఈ ఎండ్ ఆఫ్ ద డే హౌ యూ వాంటెడ్ టు ఎక్సెల్ అంటే మీరు ఎంత థర్స్టీగా ఉన్నారో, హౌ మచ్ ఫైర్ ఇన్ యువర్ బెల్లీ మేక్స్ యూ దట్ మచ్ గ్రేటర్ ఇన్ ద ఇండస్ట్రీ. You will enjoy every moment of the industry, period in your lifetime, and you will be traveling whole world for free of cost. Imagine that is the most expensive today. Any employer, the most expensive thing is, one is salaries, second is travel. Spending money on travel is the most expensive task for any corporate company, but that is in your hand. So you are going to travel on your own. Imagine. So you are going to get a lot of attractions, appreciations, recognitions. Every week we used to thrill out in a luxury 5-star hotels.
some airline is throwing a party, some tour agency is giving that, and fam tours and emi familiarization tour programs. If I want to promote Turkey, the Turkish travel agent will identify people like you అంటే మీలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఫ్రీగా తీసుకెళ్తాడు. మా దేశాన్ని చూడండి, మీ దేశానికి వెళ్ళి మా దేశాన్ని ప్రమోట్ చేయండి అని. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సో మీరు ఈ డెసిషన్ తీసుకొని ఈ ఇండస్ట్రీకి రావడం చాలా ఇంపార్టెంట్ టాస్క్. దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా ఫ్యూచర్ ఐఎమ్ అష్యూరింగ్ యూ పర్సనల్ బికాస్ ఐ హ్యావ్ పర్సనలీ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ ఎంజాయింగ్ and there is a long future for us. Definitely we are going to flourish more. I really salute the vision behind IIHM, Suno Bosu, and of course the team Emmanuel, and he has got a beautiful, wonderful team with him who never forget to smile. Unfortunately, COVID is making us to dress on our smile by wearing a mask, but however, never lose the smile, never lose the hope. Future is in your hands, but decision is in your hands again. And I wish you all the very best in a colorful, enterprising industry. Welcome to our dream industry called travel and tourism. Thank you so much. Hope I have taken my time sufficiently. Thank you, Emmanuel. Thank you, Ravi. Thank you so much, sir. Even in your busy schedule, also time ఇచ్చారు స్టూడెంట్స్ గురించి అండ్ వాళ్ళని ఇన్స్పైర్ చేసినందుకు. అండ్ యూ టాక్డ్ అబౌట్ ద రియాలిటీ about the tourism industry and about hospitality industry. Chala thanks sir, meer time ichi students ni motivate chesinanduku. Pleasure man. And of course my industry friend is also there, a great chef. I don't know whether he has completed his task or not. I'm sure he is going to inspire another celebrity chef, Rao garu. I also get inspired. See, industry is an advantage, and you become friends with the industry colleagues and learn each other and inspire each other and pat each other. 100% true. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you so much.